హాయ్ అందరికీ. టుడే నుంచి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని డిస్కస్ చేసుకుందాం. ఆర్ఆర్‌బీలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని. మెయిన్ వచ్చేసి రీజనింగ్ అండ్ క్వాంట్ డెఫినెట్‌గా డిస్కస్ చేసుకుందాం డైలీ. టుడే వచ్చేసి రీజనింగ్ క్వెషన్స్ కొన్ని ట్రై చేద్దాం. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. లేదంటే ఇంకొకసారి చూడండి, అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, రీజనింగ్లో ఫస్ట్ క్వశ్చన్. 7 పీపుల్, ఆ 7 పీపుల్ ఎవరంట? ABCDUV అండ్ W ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. సో ఇక్కడ మనకు ఫేసింగ్ నార్త్, ఇక్కడ రో ఫేసింగ్ నార్త్, ఇది మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. సో ఫేసింగ్ నార్త్ రో అన్నారు. సో రో అంటే ఎలా ఉంటుంది? హారిజాంటల్. ఒక లైన్ తీసుకుందాం. ఇందులో 7 పీపుల్స్ కూర్చున్నారంట. సీటింగ్, వాళ్ళకి సీటింగ్ ఇచ్చేద్దాం. అంటే 7 సీట్స్ పెట్టేస్తే ఇక్కడికి ఈ లైన్ వరకు అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ కండిషన్స్ ఏంటి? ఓన్లీ 2 పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ సి. ఓన్లీ 2 పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ సి. సో సికి రైట్ సైడ్ ఓన్లీ 2 పీపుల్స్ మాత్రమే ఉంటారంట. అప్పుడు సి ఎక్కడ కూర్చున్నట్టు? రైట్ సైడ్ 2 అంటే ఇక్కడ ఏ పెట్టినా సరే రైట్ సైడ్ ఇది అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. లెఫ్ట్ రైట్, ఓకేనా? సో సికి రైట్ సైడ్ ఓన్లీ 2 మెంబర్స్ అంటే సి ఇక్కడ కూర్చుంటుంది, ఓకేనా? ఇక్కడికి ఈ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సీట్ బిట్వీన్, ఓకేనా? బిట్వీన్ సి అండ్ యూ. సి అండ్ యూకి మిడిల్లో ఓన్లీ 2 పీపుల్స్ ఉంటారంట. సో సి బిట్వీన్ యూ ఓన్లీ 2 పీపుల్స్ కూర్చుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సి ఉంది, మనకు ఆల్రెడీ ఇచ్చాడు. సో సి తర్వాత 2 పీపుల్స్ తర్వాత యూ రావాలి. సో 2 పీపుల్స్ ఇక్కడ వచ్చారు. నెక్స్ట్ రావాలంటే సీట్ లేదు. అప్పుడు యూ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్లీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే సికి లెఫ్ట్ సైడ్ యూకి సికి మిడిల్లో 2 సీట్స్ ఉన్నాయా? అలా ఈ కండిషన్ ఓకే. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సీట్ బిట్వీన్ ఏ అండ్ వి. ఇది అయిపోయింది కండిషన్. సో ఏ అండ్ వికి కూడా మిడిల్లో 2 పీపుల్స్ సిట్ చేస్తారంట, అంటే 2 పీపుల్స్ కూర్చుంటారంట. ఇలా అన్న అవ్వచ్చు, ఆర్ వి 2 పీపుల్ తర్వాత ఏ. సో ఇలా అయినా అవ్వచ్చు. అది కొంచెం హోల్లో ఇది మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కావట్లేదు కాబట్టి కొంచెం సేపు హోల్లో పెడదాం. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. సో ఇది హోల్లో ఉంది. నెక్స్ట్ కండిషన్ ఏంది? వి సీట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నారు. సో ఇమీడియట్గా సికి లెఫ్ట్ ఏది? ఇది. ఇక్కడ వి కూర్చుంటుందంట. సో వి మనకి ఇక్కడ కండిషన్స్లో వి తెలిసిపోయింది, ఇక్కడ ఉంది. సో ఏ ఎక్కడ ఉండాలి? ఉంటే 1 2 3. సో ఇక్కడ మనకు 2 సీట్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడైనా ఏ ఉండాలి, లేదంటే 1 2 ఇక్కడ ఈ 2 సీట్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడైనా ఉండాలి. అంటే రైట్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఉండాలి ఏ. ఇంకా క్లారిటీగా లేదు మనకు. సో నెక్స్ట్ ఇంకొకటి. సో ఇక్కడ మనకు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి టీ సీట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. టీ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఏంటి? డబ్ల్యూకి రైట్ సైడ్ ఇమీడియట్గా టీ కూర్చుందంట. అంటే మనకి 2 సీట్స్ వెంటనే అంటే పక్కనే 2 సీట్స్ ఖాళీగా ఉండాలి. అలా ఏమున్నాయి? ఉన్నవి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఈ రెండు పక్కన లేవు, మిడిల్లో ఒకటి ఉంది. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ 2 సీట్స్ ఖాళీగా ఉన్నాయి కదా, మనకు డబ్ల్యూటీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏ రాలేదు. సో ఇంకెక్కడ ఏ ఉంటుంది? లెఫ్ట్ ఎండ్లో ఉంటుంది ఏ. అయిపోయిందా? ఇక్కడ మనకు 1 2 3 4 5 6 సీట్స్ని ఫిల్ చేసినాం. ఇంకా రిమైనింగ్ ఉన్నది ఒక సీటే. మనకి ఇచ్చిన పీపుల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ ఓకే ఇచ్చేసాం. నెక్స్ట్ బీకి
పి లేదు. సో బి మనం ఇక్కడే కూర్చుంటుంది అది. ఇక్కడ నెక్స్ట్ ఏం అడిగారు, ఇక్కడ ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. ఓకేనా, ఇది హోల్. టోటల్గా అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిపోయినాయి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటి, హూ సీట్స్ అట్ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్. సో ఇక్కడ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్, లెఫ్ట్ ఎండ్ ఇది ఎండ్ నుంచి థర్డ్ పొజిషన్లో ఎవరు కూర్చున్నారు, 1 2 3. సో బి అనే వాళ్ళు కూర్చున్నారు. అంటే ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడుంది బి, సో ఇక్కడ ఉంది. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే చూడండి, మనకు డైరెక్షన్స్ గురించి ఉంది ఈ క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డైరెక్షన్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు వర్టికల్గాను అలానే హారిజాంటల్గాను ఒక లైన్ వేసుకోండి. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఓకేనా, ఇలా వేసేసుకొని ఇక్కడ మనకు నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇలా మీరు మెన్షన్ చేసుకుంటే ఫస్ట్ మీకు అర్థమవుతుంది. తర్వాత వాడి పాయింట్ ఏ అంటాడు, మీరు పాయింట్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడైనా సరే ఇక్కడ తీసుకోండి ఫస్ట్. సో పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడే స్టార్ట్ అవుతాడు. ఓకే, ఏ, దిస్ ఇస్ ద పాయింట్ ఏ. ఓకే, మిస్టర్ ఆక్సీ. సో ఆక్సీ అనే అతను స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడంట. అండ్ డ్రైవ్స్ 9 కిలోమీటర్ టువర్డ్స్ ది సౌత్. సో సౌత్కి 9 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. సౌత్కి 9 అప్రాక్సిమేట్లీ, జస్ట్ యావరేజ్గా మనం ఇలా వేసుకున్నాం. ఓకే, 9 కిలోమీటర్స్, ఈ డిస్టెన్స్ అనేది 9 కిలోమీటర్స్ అని మనం అనుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్. బిఫోర్ దట్ మీకు ఒకటి చెప్తాను. సో మనం ఇలా ఇక్కడి నుంచి ఇలా వస్తున్నాడు అని జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడి నుంచి మీరే వస్తున్నారు అనుకోండి, వచ్చేటప్పుడు ఇది ఏమవుతుంది, మీకు రైట్ అవుతుంది. మీకు ఇక్కడ మీరు వస్తున్నారు అనుకోండి, ఓకేనా, ఆక్సీ కాదు నువ్వే వస్తున్నావు అనుకో, ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అతనికి హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ తీసుకున్నాడు. అంటే ఇట్ సైడ్ ఎన్ని కిలోమీటర్స్ వరకు అంటే 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. సో రైట్ తీసుకొని 3 కిలోమీటర్స్, జస్ట్ నేను ఇది 3 కిలోమీటర్స్ అనుకుంటాను. ఈ డిస్టెన్స్ని ఈ గ్రాఫ్లో ఎక్కడైనా సరే ఈ డిస్టెన్స్ నాకు 3 కిలోమీటర్ అయి ఉండాలి, ఈ డిస్టెన్స్ నాకు 9 కిలోమీటర్, ఇది గ్రాఫ్గా తీసుకుంటే ఇందులో నాకు అలా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ దెన్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 15 కిలోమీటర్. మరి ఏం చేశాడంటే టర్న్స్ రైట్, డ్రైవ్ 15 కిలోమీటర్స్, మళ్ళీ ఏం చేశాడు రైట్. సో మీరు ఇక్కడి నుంచి ఇలా వెళ్తున్నప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్. 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు రైట్ సైడ్. 15 అన్నప్పుడు ఎలా, సో ఇక్కడ నుంచి మనకు ఇది 9 కిలోమీటర్స్ అవుతుంది. ఎలా అంటే చూడండి, సేమ్ డిస్టెన్స్, ఇక్కడ సేమ్ డిస్టెన్స్ 9 కిలోమీటర్స్. సో 15 కిలోమీటర్ డ్రైవ్ చేశాడంట రైట్. సో ఇలా వెళ్తుంది కదా, ఆల్రెడీ 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, ఇంకా ఎంత ఉంటుంది, 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ని నేను 6 కిలోమీటర్స్ అనుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా వెళ్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఇలా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీరు కొన్ని క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇలా ప్రతిసారి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్. ఇక్కడ మరీ ఏం చేశాడంట, మరీ రైట్ టర్న్ తీసుకున్నాడు, 11 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. రైట్ అంటే దిస్ వన్, అంటే ఈస్ట్ సైడ్. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, నాకు 3 కిలోమీటర్స్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ సేమ్ డిస్టెన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి. అలాంటప్పుడు నాకు ఇది 3 కిలోమీటర్ అవుతుంది. ఇతను ఎంత 11 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో 3 కిలోమీటర్స్ ఆల్రెడీ వెళ్ళాడు, ఇంకెంత వెళ్ళాలి, రిమైనింగ్ 8 కిలోమీటర్స్. సో నేను ఇది 8 కిలోమీటర్స్ అనుకుంటాను. ఇలా వెళ్తున్నప్పుడు సో దిస్ ఈజ్ ద రైట్ అండ్ దిస్ ఈజ్ ద లెఫ్ట్ అవుతుంది అతనికి. హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్. సో ఫైనల్ రైట్ టర్న్ తీసుకున్నాడు, 6 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. రైట్ టర్న్ ఇది 6 కిలోమీటర్స్ ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా, అండ్ స్టాప్స్ అట్ పాయింట్ పి. దిస్ ఈజ్ ద పి అవుతుంది. ఇది 6 కిలోమీటర్స్.
ఎందుకు 6 అంటే చూడండి సేమ్ లెంత్ ఉంటుంది కాబట్టి మనకు 6 కిలోమీటర్స్ అవుతుంది. ఇంకేమన్నాడు, హౌ ఫార్ అంటే షార్ట్ డిస్టెన్స్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. సో తను పాయింట్ ఏకి రీచ్ అవ్వాలి అంటే షార్ట్ డిస్టెన్స్ ఏంటి అండ్ ఏ డైరెక్షన్లో వెళ్తే పాయింట్ ఏకి రీచ్ అవుతాడు, అది ఇక్కడ అడిగిన క్వశ్చన్. సో మీరు ఇవన్నీ ఇలా అంతా రావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ తను ఎండ్, ఇక్కడి నుంచి తను ఎటు వెళ్ళాలి, ఏకి రీచ్ అవ్వాలంటే సో ఇలా వెళ్ళాలి కదా. సో ఈ లైన్ మీద ఇలా వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. చూడండి వెస్ట్ కదా, వెస్ట్ సైడ్ వెళ్తున్నాడు. సో వెస్ట్ డైరెక్షన్. ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇది, సేమ్ లెంత్ కదా, ఇక్కడ ఏదైతే లెంత్ ఉందో సేమ్ లెంత్ అనమాట. సో 8 కిలోమీటర్ వెస్ట్ వెళ్ళాలి, ఇది ఆన్సర్ అనమాట. ఇక్కడ ఎక్కడ ఉంది 8 కిలోమీటర్ టు ది వెస్ట్, 8 కిలోమీటర్ టు ది వెస్ట్, సి ఇస్ ద ఆన్సర్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. సేమ్ ఇది కూడా డైరెక్షన్స్ గురించి ఇచ్చాడు. సో నేను ఏం చెప్పాను మీకు, డైరెక్షన్స్ ఇచ్చాడు అంటే ఫస్ట్ వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్ కంపల్సరీగా వేసుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకొని, సో దిస్ ఈజ్ ద నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, వెస్ట్. ఓకేనా, ఇలా మనం నేమ్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ సతీష్ అంట. సో ఇక్కడ సతీష్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వై, దిస్ ఈజ్ ద పాయింట్ వై అని అన్నాడు. ఇక్కడి నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ ఇదే, అండ్ వాళ్ళు ఏ పాయింట్ నేమ్ ఇచ్చాడో అది ఇక్కడే మెన్షన్ చేసుకుంటాం. అండ్ డ్రైవ్స్ 9 కిలోమీటర్ టూవర్డ్స్ వెస్ట్కి 19 కిలోమీటర్స్ వెళ్ళాడంట. సో ఇది నేను 19 కిలోమీటర్స్ ఇచ్చుకుంటా ఈ డిస్టెన్స్, 19 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాడు అంటే ఇది అతనికి రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్, డ్రైవ్స్ 10 కిలోమీటర్. రైట్ టర్న్ తీసుకున్నాడు, 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. రైట్ టర్న్ 10 కిలోమీటర్స్ నేను ఇలా అనుకుంటున్నాను, ఈ డిస్టెన్స్ని 10 కిలోమీటర్స్. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ హీ దెన్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్. మళ్ళీ రైట్ తీసుకున్నాడు, 11 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి రైట్, ఇక్కడ మనకు 19, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే నీకు 19 అవుతుంది. సో 19లో నువ్వు కొంచెం డిస్టెన్స్ మాత్రమే 11 కిలోమీటర్స్ తీసుకున్నా, ఇక్కడ వరకే తీసుకున్నాం. సో ఈ రిమైనింగ్ అంతా నాకు 8 కిందకి వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి. సో నాకు ఇది మాత్రమే 11 కిలోమీటర్స్ వెళ్ళాడు. అప్పుడు ఇదేమవుతుంది, దిస్ ఈజ్ ద లెఫ్ట్, దిస్ ఈజ్ ద రైట్. హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్, డ్రైవ్స్ 10 కిలోమీటర్, రైట్ 10 కిలోమీటర్స్. సో ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి 10, సో 10 లెంత్ అనమాట, ఇది సేమ్ లెంత్ కాబట్టి 10 కిలోమీటర్స్, ఇక్కడికి 10 కిలోమీటర్స్ అయింది. సో ఇక్కడ అండ్ స్టాప్స్ అట్ పాయింట్ జెడ్, ఇక్కడికి స్టాప్ అయిపోయాడు, దిస్ ఇస్ ద జెడ్. హౌ ఫార్, ఇక్కడికి అయిపోయింది. సో ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. అదే చూడండి, హౌ ఫార్ షార్ట్ డిస్టెన్స్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ వై అగైన్. ఎంత డిస్టెన్స్, ఫస్ట్ మీరు డిస్టెన్స్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, 8 డిస్టెన్స్ ఉంటుంది, 8 కిలోమీటర్. ఎలా వెళ్తున్నాడు, ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాడు. సో ఈ డైరెక్షన్ అంటే ఏంటి, ఈస్ట్ కదా. సో ఈస్ట్, 8 కిలోమీటర్ టు ది ఈస్ట్. సో ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వస్తే, ఇన్ ది ఫాలోయింగ్ ట్రైట్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ రిలేటెడ్ టు ది సబ్సీక్వెంట్ one following a certain logic. Select from the given options the one which follows the same logic. సో ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చారు 2 లాజిక్స్ ఉన్నాయన్నమాట ఈ ప్యాటర్న్లో. సో ఈ టూ లాజిక్స్ కూడా సేమ్ అనమాట, సేమ్ ప్యాటర్న్స్ ఉంటాయి. 2 ప్యాటర్న్స్ ఉంటాయి, సేమ్ లాజిక్ ఉంటుంది అనమాట. ఈ లాజిక్ని కనుక్కొని సేమ్ ఇదే లాజిక్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో వర్కౌట్ అవ్వాలి. సో వాళ్ళు ఈ ఆప్షన్స్లో ఏదని మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ తీసుకుంటే జస్ట్ వాళ్ళు నంబర్స్ని ఇక్కడ జంబ్లింగ్ చేశారు అంతే, ఏం లేదు. సో దాని సీక్వెన్స్ ఏంటి మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ మనం దీనికి నెంబర్స్ ఇచ్చుకుంటే ఈజీగా అవుతుంది, అంటే ఆల్ఫాబెట్ నెంబర్స్ కాదు, ఓకేనా, జస్ట్ రాండమ్ మనం నెంబర్స్ ఇచ్చుకుందాం. దీని 1 2 3 4 అనుకుంటే, సో ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది 2 వచ్చింది,
నెక్స్ట్ కే అంట, అంటే 4 వచ్చింది. నెక్స్ట్ సి 3, నెక్స్ట్ 1. సో 2 4 3 1 రావాలి. ఇక్కడ 1 2 3 4 ఇచ్చుకుంటే ఇక్కడ 2 వచ్చింది. నెక్స్ట్ డి అంటే 4, ఏ అంటే 3, ఎల్ అంటే 1. ఇక్కడ కూడా 2 4 3 1 సేమ్ వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ కే అంటే ఏంటి 4 అండ్ నెక్స్ట్ సి ఇస్ ద 3. నెక్స్ట్ ఏ ఇస్ ద 2, ఆర్ ఇస్ ద 1. సో 4 3 2 1 ఇక్కడ అలా రిపీట్ అయిందో చూద్దాం. సో డిఏఓఎల్ సో 4 3 2 1 ఇది సేమ్ ఇదే ఇక్కడ మనం రిపీట్ అవ్వాలి. సో 1 2 3 4 ఇచ్చుకుంటే ఫస్ట్ ఇక్కడ 2 వచ్చింది. సో 2 అంటే ఏంటి బి రావాలి. సో బి వచ్చింది, ఓకే. నెక్స్ట్ 4 రావాలి. 4 అంటే ఈ రావాలి ఇక్కడ. సో ఇక్కడ ఈనే లేదు ఆప్షన్. సో దిస్ ఈస్ ద ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 1 2 3 4 ఫస్ట్ 2 4 3 1. సో 2 రావాలి, 2 వచ్చింది. నెక్స్ట్ 4 టీ రావాలి, టీ రాలేదు. సో ఎఫ్ వచ్చింది ఇక్కడ, అంటే 1 వచ్చింది. సీక్వెన్స్ రాంగ్, ఇది తప్పు వచ్చింది. సో బి ఆల్సో రాంగ్. సి 1 2 3 4 తీసుకుంటే 2 రావాలి, 2 టీ వచ్చింది, ఓకే. నెక్స్ట్ 4 రావాలి. 4 అంటే ఏంటి ఎం ఉంది, ఓకే. నెక్స్ట్ 3 రావాలంటే ఈ వచ్చింది. నెక్స్ట్ 1 అంటే ఏంటి ఇక్కడ ఐ. సో ఐ వచ్చింది. సో ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇది చూడాలి, ఓకేనా. 4 3 2 1. సో లాస్ట్ నుంచి వస్తుంది ఎంఈటిఐ అంటే 4 3 2 1. సేమ్ లాజిక్, బట్ ఇది ఆప్షన్ కరెక్ట్. వన్స్ మీకు తెలియడానికి ఇంకొక ఆప్షన్, ఈ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 1 2 3 4 ఇచ్చుకుంటే ఫస్ట్ ఏముండాలి, 2 ఉండాలి. సో 2 ఈజ్ ద ఏ. ఇక్కడికే ఫస్ట్కే రాంగ్ అయింది. సో దిస్ వన్ ఆల్సో రాంగ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ నంబర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్. ఇక్కడ కంప్లీట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు యాక్చువల్గా సిరీస్. మనకు ఈ ఆల్ఫాబెట్స్ సిరీసెస్ వచ్చినప్పుడు మనకి కష్టం ఏమనిపిస్తుంది అంటే ఇది ఆల్ఫాబెట్ నెంబర్స్ మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనం నేర్చుకోలేదు కాబట్టి తెలియదు. సో డెఫినెట్గా అందరూ ఏ టు జెడ్ వీటి ఆల్ఫాబెట్ పొజిషనింగ్ నెంబర్స్ నేర్చుకోవాలి. సో ఏకి పొజిషన్ నెంబర్ ఏంటి ఇక్కడ 1, జెడ్కి 26. ఫస్ట్ మీరు ఆర్డర్లో 1 to జెడ్ వరకు నేర్చుకోండి, దాని తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ ఇదేనా మినిమం బేసిక్ అనమాట. నేర్చుకుంటే మీరు ఫాస్ట్గా దీన్ని సాల్వ్ చేయగలుగుతారు. లేదంటే చాలా కష్టం. అప్పటికప్పుడు రాసుకొని ఏ టు జెడ్ 1 2 3 4 అని రాసి చేయాలంటే ఎగ్జామ్స్లో కాని పని. ఓకే, ఫస్ట్ ఇక్కడ సిరీస్ ఇచ్చాడు ఐ. మనం ఫస్ట్ రాసుకున్నాం, వీటి పొజిషన్స్ రాసుకున్నాం. ఐకి ఏంటి, ఐ ఈజ్ ద 9. మనం జస్ట్ వన్ వర్డ్ ఇవి ఇలా చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ 9, ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఆర్ అంటే 18. నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ, నెక్స్ట్ ఫస్ట్ లెటర్ ఏం రావాలి అంటే ఫస్ట్ చూడండి ఇక్కడ 9 12 15 18 ఉంది. నెక్స్ట్ రావాల్సిన నంబర్ ఏంటి, +3 యాడ్ అయింది సిరీస్లో. +3 ఇక్కడ +3 అవుతుంది. అప్పుడు ఎంత 21 మీన్స్ యూ. సో అక్కడ యూ, ఆప్షన్స్లో యూ ఉందా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎస్ ఇక్కడ ఉంది, అండ్ దెన్ ఇక్కడ కూడా ఉంది. సో 2 ఉన్నాయి కాబట్టి మీరు మరి నెక్స్ట్ ఇంకొక లెటర్ తీసుకోండి. ఏంటి, సి ఈజ్ ద 3, జీకి 7, అండ్ కే 11, ఓ 15. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి అంటే చూడండి, నెక్స్ట్ ఇచ్చింది ఏంటి 3 7 11 15 డాష్. ఇక్కడ +4 సిరీస్ +4 అండ్ దెన్ కూడా +4 అవ్వాలి. +4 అంటే 19 ఈజ్ ద ఎస్. సో యూఎస్తో ఉన్నది యూతో ఉన్నవి 2 మాత్రమే ఉన్నాయి. ఈ రెండిట్లో మళ్ళీ ఎస్ అంటే యూఎస్, దిస్ వన్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇదే అండి. మీరు నెక్స్ట్
6 to 10 క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం. దిస్ ఈజ్ ద వన్. ఓకే, థ్యాంక్ యూ.